సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఇన్నాళ్లకు ఇంత మంచి క్యారెక్టర్ కానీ మంచి రికగ్నిషన్ రావడం కానీ ఎలా అనిపిస్తుంది విరాటపాలెం ద్వారా? నా ఫిల్మ్ అయినా నా సిరీస్ అయినా జీలో రావాలి అని చాలాసార్లు కోరుకున్నాను. దట్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మీరు స్టార్టింగ్లోనే ఒక ప్రాస్టిట్యూట్ అంటే ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనేది కూడా తీసుకొని ప్లే చేయడానికి ఎలా అనిపించింది అసలు? ఇప్పటికే ఈ క్యారెక్టర్ వచ్చేక ముందు నాకు ఒక 20-25 టైమ్స్ అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. ఐ సెడ్ లైక్ ఐ కాంట్ డూ ఇట్. ఓకే. ఎందుకంటే అక్కడ ఎవ్రీ టైం ఒక డిమాండ్ ఉంటుంది. నేను స్నానం చేసే సీన్ ఒకటి ఉంటుంది, అది కూడా డైరెక్టర్ గారు ఆర్టిస్ట్గా డైరెక్టర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్ డిమాండ్కి తగ్గట్టు యూల్ డూ. యా అండి, డెఫినెట్గా. ఏంటి ప్రాజెక్ట్కి సంగతులు ఏంటి? ఆ ప్రాజెక్ట్కి అనేటప్పటికి ఏదో అనుకుంటారు, కల్కి మూవీలో అమ్మాయి యాక్ట్ చేసింది. ఐ గాట్ అ ఛాన్స్ టు బీ యాజ్ బాడీ డబుల్ ఫర్ దీపికా గారు. ఇటు సైడ్ రావాలని చెప్పేసి ఆలోచన కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండింది, బట్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ కాగ్నిజెంట్. అది హైదరాబాద్లోనే పడింది. అక్కడ పడింది స్టార్ట్. అక్కడ మా ఫ్రెండ్స్ నన్ను ఉండబట్టలేక ఒక ఆడిషన్కి తీసుకెళ్లారు. కాగ్నిజెంట్ని గాల్లో కలిపేస్తాం. చిన్న షార్ట్ ఫిలిం చేస్తున్నా కానీ దిస్ ఈస్ మై డే అని అనుకున్న సందర్భంగా అప్పుడు డెడికేషన్ ఎలా ఉండదు. చిన్న సీన్ చెప్తే చాలు కళ్ళలో గ్లిజరిన్ కూడా ఏర్కోకుండా ఏదో ఏ పాయింట్స్ పెట్టుకొని మీరు అంతగా ఏడుపు చేసుకుంటుంటారు? అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక పాయింట్ అనమాట, అది నీ దగ్గర నుంచి రావట్లేదు. లవ్ స్టోరీ అంటున్నారు కంపెనీస్. అయ్య బాబోయ్, ఇప్పుడైతే ఓటీటీలో చూసాం, మరి బిగ్ స్క్రీన్ మీద అది నాకు కూడా కళ అండి. అది నా కళ కూడా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో వచ్చిన గెస్ట్ రీసెంట్గా రిలీజ్ అయిన విరాటపాలెం మూవీలో కూడా మరి వినడానికి బోల్డ్ క్యారెక్టర్ అయినా కానీ దాన్ని డీల్ చేసిన విధానం కానీ ఒక కొత్త ఆర్టిస్ట్ అది ఎంతవరకు దానికి న్యాయం చేస్తారా అనుకుంటే మాత్రం దాన్ని సూపర్గా పండించి మరి ఆ సిరీస్నే మంచి రక్తి కట్టించిన ఆర్టిస్ట్ అనమాట. సో జూహీ ప్రియా. సో పేరు వినగానే జూహీ చావలా అలా అన్నట్టు కొంచెం తీసుకొని ఇక్కడ పెట్టేసినట్టుంది కదా. సో మాట్లాడేద్దాం, మరి జర్నీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో. ఇప్పుడు జూహీ అని పిలవాలా, ప్రియా అని పిలవాలా, అయితే జూహీ ప్రియా అని పిలవాలా? జూహీ ప్రియా అనే నేమ్ అయితే, బట్ ఇక్కడ ఇండస్ట్రీ అందరూ ప్రియా అనే పిలుస్తారు మ్యాక్స్. అండ్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అట్ సైడ్ మా ఊర్లో ఎవరైనా జూహీ అని పిలుస్తారు. ఏంటది జూహీ అసలు? మీనింగ్ అడుగుతున్నారా? మీనింగ్ అంటే ఒక ఫ్లవర్ అనేసి మీనింగ్ ఉంది. నేను గూగుల్లోనే చూసాను. ఫ్లవర్, జూహీ అంటే ఫ్లవర్ అనమాట దాన్ని. సో అది ఎలా పెట్టారు అంటే నేనే మా మమ్మీ డాడీని అడుగుతా ఉంటాను, లైక్ ఎందుకు ఆ పేరు పెట్టారు సడన్ గా వెరీ ట్రెడిషన్ అంటే నో ఆన్సర్, బట్ ఇట్స్ క్వైట్ గుడ్ అండి. కాదు, ఫస్ట్ మీ గురించి తెలుసుకుంటూ ఉంటే పేరు వినగానే అరే ఈ అమ్మాయి ఏ కన్నడ అమ్మాయో లేకపోతే నార్త్ ఇండియా అమ్మాయో మహారాష్ట్ర అమ్మాయో అనుకున్నాం పేరు వినగానే. అవును. ఓకే. తర్వాత మన చిత్తూరు అమ్మాయి అనేటప్పటికి చిత్తూరు అమ్మాయ అని అనిపించింది. అవును, అంటే అది ఒక ప్లస్ పాయింట్ కూడా అవుతుంది. అంటే ఆ పేరు వినగానే కొంచెం అట్రాక్టివ్గా నార్త్ ఇండియా అమ్మాయి అనగానే కొంచెం అటెన్షన్ చూపిస్తున్నారు. ఓ నార్త్ ఇండియా అమ్మాయి అంటే అటెన్షన్ చూపిస్తున్నారు డెఫినెట్గా. అరే ఈ అమ్మాయి ఎవరు నార్త్ అంటే ఈ పేరు బాగుంది, నార్త్ ఇండియన్ అమ్మాయిలా ఉంది అని చెప్పి ఒక అటెన్షన్ అయితే వస్తుంది. అయితే అట్లా ఓకే బాగానే ఉంది, ఏదైతే ఏముంది మనకు ప్లస్ అవుతుంది. కొత్తగా ఉంది పేరు కూడా. అండ్ ఎన్ని సంవత్సరాల జర్నీ ఇండస్ట్రీలో? సంవత్సరాలు ఏం లేదండి, ప్రాపర్గా స్టార్ట్ చేసింది ఆఫ్టర్ కోవిడ్. అది కూడా మెల్లమెల్లగా లెర్నింగ్ ఎవ్రీథింగ్ చేసి ప్రాపర్గా స్టార్ట్ చేసింది ఒక 2 years 2.5 అంతే. 2.5 years. యా. 2022 కొంచెం యా అలా 2023 అట్లా. అంటే ఇన్నాళ్లకు ఇంత మంచి క్యారెక్టర్ కానీ ఒక మంచి రికగ్నిషన్ రావడం కానీ ఎలా అనిపిస్తుంది విరాటపాలెం ద్వారా? డెఫినెట్గా చాలా బాగా అనిపిస్తుంది అండి, బికాస్ ZEE5 ప్లాట్ఫామ్లో వచ్చింది. సో దట్ ఈస్ నాకు జీ అంటే చాలా ఇష్టం. లైక్
జీది మ్యూజిక్ ఒకటి వస్తుంది, లైక్ ఐ అడ్మైర్ ఇట్, నాకు చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా నా ఫిల్మ్ అయినా నా సిరీస్ అయినా జీలో రావాలి అని చాలాసార్లు కోరుకున్నాను. దట్ మై ఫస్ట్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ బీయింగ్ ఆన్ స్టేజ్ ఫర్ ప్రీ రిలీజ్ కానీ, ఆ ఇంపార్టెన్స్ యాంకర్ పిలిచినప్పుడు కానీ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు అని చెప్పి, దాట్ అండ్ ఆల్ గేవ్ మీ లైక్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అది చేసినప్పుడు కంటే అవుట్పుట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. చేస్తున్నప్పుడు మనకేం పెద్దగా అనిపించదు కానీ, బట్ ఆన్ స్క్రీన్ చూసుకునేటప్పుడు మాత్రం అదొక అరే నేనేనా అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? చాలాసార్లు అరే భలే ఉంది. లైక్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా నేనేం అంతగా పట్టించుకోలేదు. డబ్బింగ్ వాళ్ళు చెప్పేసిన డైరెక్టర్ కానీ వాళ్ళు లైక్ బాగుందమ్మా, అక్కడ చాలా బాగా చేస్తున్నావు అని చెప్తుంటే, ఇట్ వాజ్ సెట్ మొత్తంలోనూ ఒక నేమ్ ఉంది, లైక్ షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ అని చెప్పేసి. దట్ గివ్ మీ వెరీ ఒక మంచి సాటిస్ఫైయింగ్ ఫీల్ వచ్చింది. ఓకే. యా. ఎన్ని డేస్ షూటింగ్ ఉంది మొత్తం కంప్లీట్గా? ఇదైతే చాలా షార్టర్ స్పాన్ ఆఫ్ టైంలోనే సిరీస్ మొత్తం కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది అని విన్నాను. అవునండి, ఎందుకంటే డైరెక్టర్ గారు వచ్చి ఒక సీన్ని ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా వెరీ ఫాస్ట్గా తీసేస్తారు. దట్ హెల్ప్డ్ ఏ లాట్ అని చెప్పొచ్చు. అండ్ నాది అరౌండ్ 5 to 6 days ఆఫ్ స్పాన్ అంతే. బట్ ఇట్ వెంట్ వెరీ వెల్. కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది కదా? చాలా ఉంది. అవును, నాకు చెప్పినప్పుడు కూడా దే సెడ్ లైక్ మీది ఇన్ని 2 episodes వస్తుందండి, బట్ దిస్ ఇస్ ద రోల్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ద సిరీస్. ఓకే. ఈ స్టోరీ అనేది మీ రోల్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది, ఆ ఇన్వెస్టిగేషన్ అంతా. సో దిస్ గోయింగ్ టు ప్లే ఎ మేజర్ పార్ట్ అని చెప్పారు. అండ్ లైక్ ఓకే, దట్ ఈస్ వాట్ వీ నీడ్ కదా. యా ఫైన్, గుడ్. అండ్ స్టార్టింగ్లో ఎవరైనా కానీ ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉండకూడదు, సో టచ్ చేయకూడదు, అది కొంచెం ప్రాపర్గా వెళ్ళాలి అని మనం అందరూ అనుకుంటూ ఉంటారు. కాకపోతే మీరు స్టార్టింగ్లోనే ఒక ప్రాస్టిట్యూట్ అంటే ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనేది కూడా తీసుకొని ప్లే చేయడానికి ఎలా అనిపించింది అసలు? నాకు చాలాసార్లు ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. అండ్ మీరు అన్నట్టే నాకు ఆ ఫియర్ ఎప్పుడూ ఉంటుంది. బికాస్ ద ఫస్ట్ స్టెప్ వి పుట్, ఎలాంటి క్యారెక్టర్ చేస్తామో తర్వాత వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కూడా తెలిసే లైక్ ఇది ఉందండి, ఇది ఉంది అని చెప్తారు. దట్ ఫియర్ ఇస్ లైక్ నాకు చాలా ఉంటుంది ఎప్పుడు. ఇప్పటికే ఈ క్యారెక్టర్ వచ్చే ముందు నాకు ఒక 20-25 times అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయి. ఐ సెడ్ లైక్ ఐ కాంట్ డూ ఇట్. ఎందుకంటే అక్కడ ఎవ్రీ టైం ఒక డిమాండ్ ఉంటుంది. ఒక ప్రాస్టిట్యూట్ అంటే షీ హ్యావ్ టు షో ఆఫ్ సంథింగ్. బట్ ఇక్కడ వచ్చేసరికి మేనేజర్ నుంచి టీం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దే కంఫర్టెడ్ మీ లైక్ we are not going to show it in any vulgar way. We are just going to portray that ఒక ఇన్నోసెంట్ అమ్మాయికి లైఫ్ దొరికినప్పుడు, ఆ అమ్మాయికి కూడా ఒక లైఫ్ కావాలని దొరికినప్పుడు ఎలా అంటే అదొక్కటే పోర్ట్రే చేస్తాము అని చెప్పి చాలా కంఫర్టబుల్ చేసి తీసాను. లైక్ వాళ్ళకి అవసరం లేదు, అలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ దే ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ సెడ్ లైక్ మీరు చూసుకుంటే ఎక్కడ ఒక బోల్డ్ సీన్ కూడా ఉండదు, కైండ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఉండదు, శారీలోనే ఉంటాను చూస్తే, రైట్? సో అక్కడ నుంచి కాన్వర్జేషన్ దగ్గరే ఆ మంచం ఉంటుంది కానీ ఆ సీన్స్ ఏది ఉండదు. దట్ ఈస్ లైక్ ఐ సెడ్ ఇది బాగుంది, ఛాలెంజింగ్గా ఉంది. నామ్కే వాజ్ లైక్ ఇట్ ఈస్ అ ప్రాస్టిట్యూట్ బట్ ఇట్ ఈస్ నాట్ కైండ్ ఆఫ్ దట్. వెంటనే మ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది అండ్ వీఆర్ క్యారింగ్ విత్ స్టోరీ. దట్స్ వెరీ గ్రేట్ కదా. కానీ బిఫోర్ వచ్చిన దానికి అంటే ఇక్కడ క్యారెక్టర్కి డిఫరెన్స్ ఫస్ట్ ఏమనిపించింది మీకు? అంటే అర్థం కాలేదు. అంటే లైక్ 20 times మీరు రిజెక్ట్ చేశారు. అవును. 21st time ఓకే చేయడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? ఆ టీమ్ అదేనా లేకపోతే ఇంకేనా? లేదు క్యారెక్టర్, నేను అదే చెప్తాను. వీళ్ళు ఇక్కడ ఆ క్యారెక్టర్ని ప్రాస్టిట్యూట్ అని చూపించినప్పుడు కూడా మీకు అదే ఫీల్ వచ్చింది. కానీ నేను చేసేటప్పుడు ద క్యారెక్టర్ రంగా, ఆ రంగా తప్ప వేరే పర్సన్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్. అండ్ రంగాతో కూడా ఐ డెంట్ హ్యావ్ ఎనీ సీక్వెన్స్ సీన్స్ కానీ ఏది చూపించలేదు. సో కానీ అదర్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీ నో హౌ ఇట్ వర్క్స్, లైక్ హౌ మెనీ పీపుల్ కమ్ అండ్ హౌ వాట్ దే ఎక్స్పెక్ట్ అనేది. ఈ ఎలిమెంట్స్ ఏది ఇక్కడ లేదు. అదే నాకు కంఫర్టబుల్గా అనిపించింది. ఓకే, దట్ ఈస్ ద రీజన్. అండ్ నేను విన్నాను ఎలా ఉంటుంది ఏముంటుంది. నాకు షూట్ డేస్ ఇచ్చినప్పుడు కూడా సీన్ ఇస్తారు కదా, సీన్ చదివినప్పుడు కూడా అదేంటండి ఇక్కడ ఏమైనా వస్తుందా ఇక్కడ అంటే ఐ వాజ్ వెరీ కీన్ ఆన్ ద థింగ్స్ అనమాట. సో కోడైరెక్టర్ గారు లేదండి మీరు ఏం కంగారు పడకండి అవి ఏం రాదు. డైరెక్టర్ గారు కూడా చిన్నది ఏదన్నా అనిపించినా కూడా లేదు అమ్మాయిని సారీ బాగా వేసుకోమని చెప్పు ఇలానే ఉన్నారు. దెన్ సీ హౌ కంఫర్టబుల్ వీఆర్ కదా, అంతే.
యా ఇట్ వాస్ నైస్. ఎందుకంటే ఫస్ట్ ఆ ఓటు వినగానే అందరి మైండ్లో వచ్చే పర్సెప్షన్ అనేది కూడా వేరుగా వస్తుంది. అవును కానీ ఆ డీల్ చేసిన విధానం అనేది అవును ఆ క్యారెక్టర్ని బట్టే బ్యూటీ అనేది తీసుకొని వస్తుంది. డెఫినెట్గా. మీలో కూడా అదే కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ మన అక్కడ ఒక సీన్ ఉంటుంది, లైక్ నేను స్నానం చేసే సీన్ ఒకటి ఉంటుంది. అది కూడా డైరెక్టర్ గారు హీ ప్లీజ్డ్ ఇన్ అ వే దట్ ఎనీ ఆర్టిస్ట్ విల్ అగ్రీ. లైక్ అంటే ప్లీజ్డ్ అంటే ఇదంతా అమ్మ నీకు ఓకే అంటేనే చేద్దాం, లేదు అంటే వద్దు, నేను దాన్ని ఇంకొకలా చూపిస్తాను, బికాస్ దట్స్ ఇంపార్టెంట్ వేర్ నాకు ఆ వాటర్లో కలపడం ఉంది. సో నీకు ఓకే అంటేనే చేద్దాం. డైరెక్టర్ అడిగారు, ఆయనకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఒక ఆర్టిస్ట్గా నేను చేయాలి. నాకు అక్కడ ఏ వల్గారిటీ కనిపించలేదు. అసలు నేను షూట్ చేసినప్పుడు కూడా డైరెక్టర్ కెమెరామెన్ తప్ప ఎవ్వరు లేరండి పక్కన. అందరినీ సార్ లైక్ ఎవ్వరు ఉండదు ఇక్కడ అని చెప్పేసారు. ఇట్స్ నాట్ వల్గర్, స్టిల్ సార్ ఈజ్ లైక్ ఆ అమ్మాయి కంఫర్టబుల్ ఉండాలి అంతే. ఓకే. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. వేరే టీమ్స్ అంటే ఐ డోంట్ నో, ఐ కాంట్ సే లైక్ దట్, కానీ చాలా మంది అంత కంఫర్ట్ ఇవ్వరు. నీ క్యారెక్టర్ ఇది కదమ్మా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ డిజైనర్ వచ్చి నాకు ఒక శారీ ఫస్ట్ ట్రయల్ చేశాము. అప్పుడు అమ్మాయి క్యారెక్టర్, ఈ అమ్మాయికి తెలుసు ప్రాస్టిట్యూటే కదా అని చెప్పి దేవర్ కొంచెం అలా ఇలా కట్టడం చేశారు. సార్ దగ్గరికి వెళ్తే ఇదేంటిది, ఆహా వద్దు ఇలా అంతా వద్దు, ఆ అమ్మాయి కాటన్ శారీ మార్పిచ్చేశారు. ఇట్ వాజ్ లైక్ ఎంత పెద్ద లెంత్ ఉంటుంది. అండ్ ఐ వాజ్ షాక్డ్, అదేంటి లైక్ ఏమో వాళ్ళు సార్ ఇమాజినేషన్ వేరే ఉంది కావచ్చు, బట్ ఇట్ వెంట్. యూజువల్గా వెబ్ సిరీస్ అనేటప్పటికీ ఖచ్చితంగా సినిమా థియేటర్లో మనం చూడలేకపోయిన కొన్ని పాయింట్స్ అయినా కానీ ఇంక్లూడ్ చేసైనా కానీ పెట్టాలని అనుకుంటారు. బట్ కమింగ్ టు దిస్ మెయిన్గా స్టోరీ మీద క్యారెక్టరైజేషన్ మీద ఫోకస్ చేయడానికి సో వీ హ్యావ్ టు సే సంథింగ్. ఇదేదో మిగతా దానిలకు దీనికి డిఫరెంట్ ఉందని మాత్రం అనిపించింది. అవును అవును, డెఫినెట్గా డిఫరెన్స్ ఉంది. ఓకే. ఓన్లీ పాయింట్ మనకి మెయిన్ వాట్ రిక్వైర్డ్ అన్న దాని మీద ఫోకస్ చేశారు. ఎక్కడ కూడా సార్ అనే కాదు, ఎవ్రీ వన్ రిటర్న్ ద స్క్రిప్ట్ లైక్ ఇది ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కంఫర్టబుల్గా చూడగలగాలి సిరీస్ని. దే వాంటెడ్ టు సీ హోల్ సిరీస్ ఇన్ అ వెరీ కంఫర్టబుల్ వే. మనం ఆ పాయింట్ని చూపించాలి కానీ ఎక్కడ ఏది చూపించొద్దు. కానీ అదే ఛాలెంజింగ్ మీరు అన్నట్టు. ప్రాస్టిట్యూట్ని తీసుకొచ్చి అన్న క్యారెక్టర్ని తీసుకొచ్చి కానీ దాన్ని ఎక్కడా వల్గర్గా వాడకుండా కరెక్ట్గా పాయింట్ని పోర్ట్రే చేశారు. దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. కానీ నచ్చిన పాయింట్ కూడా అదే. యా, సో అది అందరికీ మేబీ ప్రతి ఒక్కరు లేదు ఇలా ఒక క్యారెక్టర్ ఉంటే అది చేయకపోతే అసలు కన్వే కాదేమో అని భయపడతారు. బట్ ఇక్కడ అలా జరగలేదు. అండ్ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ అడుగుతాను. యాజ్ ఆర్టిస్ట్గా డైరెక్టర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్ డిమాండ్కి తగ్గట్టు యూల్ డూ అంటే ఈ ప్రస్తుతం సిరీస్ గురించి అంటాను, నాట్ అబౌట్ ద సిరీస్, ఎనీథింగ్ ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్ కానీ ఒక పోలీస్ కానీ లేకపోతే సంథింగ్ క్యారెక్టర్స్ కానీ ఆ టైప్లో. క్యారెక్టర్స్ వైజ్ యా అండి, డెఫినెట్గా. వాట్ ఇప్పుడు నేను అదే అన్నాను, ఐ డు నాట్ వాంట్ టు డూ దట్ సీన్ అసలు. బట్ సార్కి రిక్వైర్మెంట్ ఉంది, ఎస్ వి షుడ్ డూ కదా, అప్పుడే సీన్ బాగా వస్తుంది, డెఫినెట్గా చేయాలి. అది ప్రతి ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణమే. అది ఎంత ఇది ఉన్నా మనం చేయాల్సిందే. అండ్ సిరీస్ హిట్ అయిన తర్వాత మీ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి? చాలామంది కాల్ చేశారు, మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ టు సీ ఇట్ ఇన్ అ ప్లాట్ఫామ్ దే ఆర్ సో హ్యాపీ. అందరూ చూశారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చూడడమే కాకుండా వాళ్ళ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టి ఇది నా ఫ్రెండ్ చూడండి అని అందరికీ చూపిస్తా అనేది. లైక్ నా ముందరే వాళ్ళని పాపం వాళ్ళందరూ 3-4 times చూసారు సిరీస్ని ఆ అమ్మాయి కోసం. నా ఫ్రెండ్ చూడండి దే వర్ వెరీ హ్యాపీ అండ్ దట్ మేడ్ మీ మోర్ హ్యాపీ. ఇది ఆర్టిస్ట్ ఇంకా కొంచెం సక్సెస్ అంటే అది ఇంకా సక్సెస్ అయ్యామని అనిపిస్తుంది. సో యా అలా. అండ్ ఏంటి ప్రాజెక్ట్కి సంగతులు ఏంటి? ప్రాజెక్ట్కి అనేటప్పటికి ఏదో అనుకుంటారు, కల్కి మూవీలో అమ్మాయి యాక్ట్ చేసింది. యాక్ట్ కాదు, లైక్ ఐ గాట్ అ ఛాన్స్ టు బి యాస్ బాడీ డబుల్ ఫర్ దీపికా గారు. అంటే యాక్ట్ చేసినట్టే కదా, కెమెరా పెట్టినట్టే కదా, ఫేస్ కనిపించలేదు కానీ చేసినట్టే, బట్ పూర్తిగా కాదు. దట్ వాజ్ సో లవ్లీ అండి. అంటే ఒక యాక్టర్గా ప్రాజెక్ట్లో ఉండలేకపోవచ్చు కానీ ఇలా అయినా పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఓకే. ఆ జర్నీ మొత్తంలో నేను ఎవ్రీ డే హ్యాపీగానే ఉన్నాను. దట్స్ నాట్ వెరీ లాంగ్ జర్నీ, బట్ ఉన్నన్ని రోజులు అయితే హ్యాపీగానే ఉన్నాను. ఎన్ని డేస్ షూట్ చేశారు? మీ పార్ట్ ఎంత ఉంది అంటే? లైక్ వీ క్యాన్ సే లైక్ డిపెండ్స్ ఆన్ ద డేట్స్ ఆఫ్ మ్యామ్ అండ్ రిక్వైర్మెంట్స్ అంతే అండి. మీరు ఎన్ని రోజులు ఉన్నారు అంత? నాకు నిజంగా గుర్తులేదు, నిజంగా గుర్తులేదు. ఇట్ విల్ బి మోర్ దెన్ 20 days పైనే ఉంటుంది. 20 days పైనే ఉంటుంది. ఓకే. యా. ఇంకా నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా సెకండ్ పార్ట్కి? అంటే ఫ్రాంక్లీ నేను అది చేయడానికి రీజన్ సార్కి పరిచయం అవ్వచ్చు, ఒకవేళ కుదిరితే దానివల్ల నాకు ఏదైనా ఆపర్చునిటీ రావచ్చు అని. ఓకే. సెకండ్ పార్ట్లో నేను కోరుకుంటున్నాను, బట్ అది ఎలా జరుగుతుందో తెలీదు. జరిగితే బాగానే ఉంటుంది, అందుకే అదొక్కటే రీజన్ అండి లైక్ డూయింగ్ దట్. మీరు ఇప్పుడు చెప్పిన దానికి ఒక మీమ్ స్టైల్లో నేను ఒకటి చెప్పనా? పెద్ద ప్లానింగే. అంతే కదా, లైక్ డైరెక్ట్గా వెళ్ళి నేను సార్ని కలవాలి అని అంటే అయిపోదు కదా. అక్కడంటే సెట్లో వాళ్ళు మనల్ని చూస్తారు, మనం ఉంటాం అక్కడ మాట్లాడతాం, సో వాళ్ళకి గుర్తుంటుంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదన్నా కొంచెం ఆపర్చునిటీ ఉంటుంది కదా అన్న ఒక రీజన్కే అది చేశాను. అసలు ఇటు సైడ్ రావాలని చెప్పేసి ఆలోచన కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది చిన్నప్పటి నుంచే ఉంది, కానీ ఆ డేరింగ్నెస్ లేదు. అంటే మనం ఉన్న ఊరికి, మనం హైదరాబాద్కి చాలా దూరం, అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటేనే చాలా ధైర్యం కావాలి. చెన్నై దగ్గరనే అటు వెళ్ళిపోతా అనుకున్నారా? లేదు అస్సలు లేదు. దూరం ఉన్నారు కదా. దూరం అది కాదు, చెన్నై. ఫ్రాంక్లీ నాకు హైదరాబాద్లోనే చాలా రెస్పెక్ట్ఫుల్గా, మన టాలీవుడ్లో చాలా రెస్పెక్ట్ఫుల్గా సేఫ్గా అనిపిస్తుంది అండి నన్ను అడిగితే. అండ్ ఐ లవ్ తెలుగు. ఐ మీన్ టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇక్కడ చిత్తూరేనా? చిత్తూరు పక్కనే? చిత్తూరే మాదే. అది చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండింది, బట్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ కాగ్నిజెంట్. అది హైదరాబాద్లోనే పడింది. అక్కడ పడింది స్టార్ట్. అక్కడ మా ఫ్రెండ్స్ నన్ను ఉండబట్టలేక ఒక ఆడిషన్కి తీసుకెళ్లారు. అది కూడా పోదాంలే అనుకొని వెళ్ళి అక్కడ ఒక చిన్న ఆపర్చునిటీతో స్టార్ట్ అయ్యి, అదేమైందంటే మనకు ఆల్రెడీ ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఒక మ్యాగ్నెట్ వచ్చి అతుకుతుంది, అప్పుడు ఎలా ఉంటుంది, ఆబ్వియస్లీ ఆ రూట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా కాగ్నిజెంట్ని గాల్లో కలిపేసాం. ఎన్ని మంత్స్ చేశారు? అది 1 year చేశాను. 1 year చేశారా? అంతే, 1 year. దట్ వాజ్ వెరీ, అప్పట్లో డెడికేషన్ ఎలా ఉండేదంటే మార్నింగ్ 9 to 6 కాగ్నిజెంట్లో చేసేసి 6:30 నుంచి షూట్కి వెళ్ళి మార్నింగ్ వచ్చి 2 hours పడుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేది. అంత డెడికేషన్ ఉండేది. రియల్లీ? యా, అందరూ పడుకునేవాళ్ళు. కరెక్ట్గా మార్నింగ్ 5:30కి హాస్టల్కి వచ్చేదాన్ని. 2 hours పడుకొని అలారం పెట్టేసుకొని 8కి అట్లా లేసేసి జంప్. అక్కడే పక్కనే ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్. షార్ట్ ఫిలిమ్స్ అట్లా ఏమైనా చేశారా ఆ టైంలో? ఆ టైంలోనా? యా. అప్పుడులో మరి మనకి ఇంతంత లేదు కాబట్టి, కాంటాక్ట్స్ అనేది అప్పుడే స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. గాల్లో ఉన్నాయా? గాల్లో కలిపేశారా? యూట్యూబ్ గాల్లో ఏమైనా ఉన్నాయా? లేదు, యూట్యూబ్లో లేదు. అది నేను అదే అంటున్నాను, వెన్ వీ కమ్ టు ఇండస్ట్రీ మనకి ప్రాపర్ గైడెన్స్ లేకపోతే వి చూజ్ ఎవ్రీథింగ్ యాజ్ అర్రే నాకు ఆపర్చునిటీ వచ్చింది అనిపించేస్తుంది. అలాంటి చూజింగ్స్ కాదు, ఇది కరెక్ట్ అని నేర్చుకోవడానికి మన టైం పడుతుంది. ఆ టైం టేకింగ్ ప్రాసెస్, లెర్నింగ్ అన్నీ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఇంటర్వ్యూ. చిన్న షార్ట్ ఫిలిం చేస్తున్నా కానీ దిస్ ఈస్ మై డే అని అనుకునే సందర్భంగా. అవును, డెఫినెట్గా. అట్లే నేను షూట్ చేస్తాను, కెమెరా కెమెరా కెమెరా, లైట్ లైట్ లైట్, డైరెక్ట్ ట్రాక్షన్. అప్పట్లో డెడికేషన్ ఎలా ఉండదు, చిన్న సీన్ చెప్తే చాలు నువ్వు ఏడవాలమ్మా ఈ సీన్లో అంటే, మనం ఎట్లా అంటే మనం డైరెక్టర్ మంచి పేరు తీసేసుకోవాలని చెప్పేసి కళ్ళలో గ్లిజరిన్ కూడా వేసుకోకుండా ఏదేదో గుర్తు తెచ్చేసుకొని ఏడుపులు వచ్చేలాగా ఏడ్చేది. అంటే ఆ డెడికేషన్ ఇప్పుడు లేదని నేను చెప్పట్లేను. అప్పుడు ఎలా అంటే బిలీఫ్ ఇన్ అ స్మాల్ థింగ్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ అంటున్నాను నేను. ఇప్పుడు గ్లిజరిన్ కావాలా లేకపోతే ఏదైనా పాయింట్స్ తెచ్చేసుకొని ఏడుస్తారా? ఇప్పుడు సిచ్యువేషన్ పెట్టేయండి. సిచ్యువేషన్ బట్టా? అసలు అంటే ఏ పాయింట్స్ పెట్టుకొని మీరు అంతగా ఏడుపు తెచ్చేసుకుంటుంటారు? అయ్యో అదే అప్పట్లో ఏం పాయింట్స్ నాకు గుర్తులేదు. మేబీ ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అయింది కావచ్చు. అప్పట్లో కాలేజ్లో మనకంటే బాగుండే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి మన ఫ్రెండ్స్ ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు.
అది సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక పాయింట్ అన్నమాట, అది నీ దగ్గర నుంచి రావట్లేదు. ఏంటండి లవ్ స్టోరీ అంటున్నారు కొంపదీసి? అయ్య బాబోయ్, లవ్ స్టోరీ అని కాదులే కానీ బ్రేకప్ స్టోరీ అంటే బాగుంటుందేమో. లేదండి, లవ్ స్టోరీ లేదు, బ్రేకప్ స్టోరీ లేదు. అదే ఎందుకో కూడా చెప్తాను నేను. ఓకే. బికాస్ యునో మనం చిత్తూరు అంటే మీకు ఐ మీన్ మీకు తెలియదు కావచ్చు, ఊర్లో ఎలా ఉంటుందంటే అబ్బాయితో మాట్లాడితే పాపం అన్నట్టే ఉంటుంది. అది డెఫినెట్గా కో ఎడ్యుకేషనే అయినా అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటుంది. లైక్ మార్నింగ్ ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ మనం ఇక్కడ లాగా ఒక 1 hour బయటకు వెళ్తా, కాఫీ షాప్కి వెళ్తా అన్నంతా అక్కడ కుదరదు. అలాంటప్పుడు ఏముంటుంది చెప్పండి, ఇంకా అంతే. వచ్చిన తర్వాత అంతా గర్ల్స్తోనే ఉన్నా, మరి ఫ్రెండ్స్ ఉంటారు కానీ పెద్ద ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇక్కడ చేసే యుద్ధమే పెద్దది, మరి ఇంకొక యుద్ధం ఎందుకండి? కరెక్టే కదా, ఇక్కడే పెద్ద యుద్ధం జరుగుతుంది. మరి ఆ యుద్ధంలో బతికున్నారా లేకపోతే ఎట్లా? బతికే ఉంటాం. ఈ యుద్ధంలో ఎవరు చావరు, కానీ యుద్ధం చేస్తూనే ఉండాలి. ఏం చెప్పారు తెలుసా? థ్యాంక్స్ అండి. అంటే సరే ఒక మాట అడుగుతా, చెప్పండి. ఏంటంటే చిత్తూరు కానీ అటు సైడ్ ఏరియాల్లో అబ్బాయితో మాట్లాడితే పాపము అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంది కదా. సో ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న కిడ్స్ని చూస్తూ ఉంటే అప్పటికి కంపేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అంటే మనదే బాగా అనిపిస్తుంది. అంటే అంత పెద్దదాన్ని ఏం కాదు, కానీ అదే బాగా అనిపిస్తుంది నాకు. ఓకే. అంటే అంత ఫ్రీడమ్ కూడా ఉండకూడదేమో అనిపిస్తుంది. బెటరే, ఎందుకు అంత ఫ్రీడమ్? నేను ఎక్కడ ఫ్రీడమ్ ఉన్నా అంటే మన ప్రొఫెషనల్ వైజ్ మనకు ఫ్రీడమ్ ఉండాలి. ఏ టైంకి ఎక్కడన్నా వెళ్ళాలి రావాలి, ప్రతిదానికి క్వశ్చన్ చేయడం, అది ప్రొఫెషనల్లో ఉండద్దు. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ప్రొఫెషన్లో లేకపోతే మనం ఏమీ చేయలేం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదర్ దాన్ దట్ మనకి ఎందుకు ఫ్రీడమ్ అని నాకు అనిపిస్తుంది, అంత అవసరం లేదు అనిపిస్తుంది. దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటి? అదే మీరు అన్నట్టు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారండి, పేరెంట్స్ దగ్గర అట్లా పర్మిషన్ అసలు నేను ఎందుకు ఈ జనరేషన్ అని మాట్లాడుతున్నా? మీరు పోయిన జనరేషనే కదా. లేదు, అవును. అలా ఎలా కనిపిస్తున్నానండి మీకు? అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు కూడా కావచ్చు, వాళ్ళకి ఇప్పుడే లైక్ దే ఆర్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ వెరీ వెల్, ఏ పర్మిషన్ అక్కర్లేదు, దే గోయింగ్ ఫర్ ఏ కాఫీ షాప్ అండ్ ఆల్, అంతా వాళ్ళకి చాలా ఫ్రీడమ్స్ ఉన్నాయి. మాకు సినిమాకి వెళ్ళాలంటే కూడా ఫస్ట్ మమ్మీ అడిగే మాట ఎవరెవరు వస్తున్నారు అని అంటారు కదా. ఇప్పుడు అంత లేదు, గ్యాంగ్తో వెళ్తున్నామంటే అయిపోయింది. మరి అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు సినిమాల్లో కొనేటప్పటికి పేరెంట్స్ ఎట్లా ఒప్పించినారు? ఒప్పించడం ఏం లేదు, అక్కడ మా డాడీకి కూడా కొంచెం ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది, బట్ దే ఆర్ డెఫినెట్లీ అఫ్రైడ్ అండి. వాళ్ళకి ఆ భయం అనేది ఎప్పుడూ ఉంటుంది. మనం వాళ్ళకి చెప్పేదాన్ని బట్టి లైక్ వీఆర్ సేఫ్, యా ఓకే అని చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఓకే. మరి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన యుద్ధాలలో ఏమన్నా ఇబ్బందులు కలిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, అంటే ఇబ్బందులు అంటే నాకు వాట్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ థింగ్స్ అంటే ఫైనల్ దాకా వచ్చి నాకు క్యారెక్టర్స్ పోవడం అనేదే నాకు పెద్ద ఇబ్బంది, పెద్ద సాడ్ థింగ్. అది నాకు ఎవ్రీ టైం జరిగింది. ఎవ్రీ టైం. ఎన్నిసార్లు జరిగింది? చాలా సార్లు జరిగింది. లైక్ ఒక మోర్ దెన్ 10-15 టైమ్. అంటే ఎలా చెప్పాలి, దాన్ని క్యాల్కులేట్ చేయలేము కదా. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఓకే అయ్యి అన్నీ ఓకే అయిన తర్వాత వెన్ వీఆర్ గెటింగ్ డేట్స్, ఆ మినిట్ అది లేదండి సమ్ అదర్ పర్సన్ గాట్ సెలెక్టెడ్ అని చెప్పిన మూమెంట్ ఉంటుంది కదా, అది బ్యాక్ టు బ్యాక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? దెబ్బ పడుతూనే ఉంటుంది. అదే ఇబ్బంది. మరి అట్లాంటి టైంలలో రూమ్లో కూర్చొని గట్టిగా ఏడవడం లేదు అసలు లేదా? లేదు. మరి ఆ టైంలో ఎలా బ్యాకప్ అయ్యారు? బ్యాకప్ ఏం లేదు, ఖచ్చితంగా ఒక 1 or 2 hours ఫీల్ అవుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి అంటే అన్నీ ఒక్కసారి హిట్ అయినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, కానీ ఏడిస్తే ఏం రాదు. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ స్ట్రాంగర్. నాకున్న ప్లస్ పాయింట్ అది. సంథింగ్ హ్యాపన్స్ లైక్ దట్, ఒక 1/2 hour బాధపడుతుంటాను కదా, ఆ బాధలోనే ఐ గెట్ మై ఫోన్ తీసేసుకొని ఐ జస్ట్ చెక్ వాట్ నెక్స్ట్ అని నేను చెక్ చేసేస్తాను. ఐ కాంటాక్ట్ ఎవ్రీబడి, అందరికీ కాల్ చేస్తాను, లైక్ వాట్స్ ద అప్డేట్, ఏం ఆఫీస్కి ఏమైనా రావాలా అని చెప్పి
అది ఇంకా నన్ను స్ట్రాంగ్గా పుష్ చేస్తుంది ఫ్రెండ్కి. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. అలాంటి ఫెయిల్యూరే వస్తే మీరు స్ట్రాంగ్గా ఉంటారని అంటే కష్టం, సక్సెస్ కోసమే. కానీ ఎన్ని ఫెయిల్యూర్లు వస్తే ఆ తర్వాత సక్సెస్ అనేది కూడా అంత గట్టిగా ఉంటుంది. ఐ బిలీవ్ ఇట్. కానీ టైం పడుతుంది. అండ్ చాలా పెద్దవాళ్ళందరూ కూడా నాకు సజెస్ట్ ఏంటంటే ఓపిక చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎంత ఓపిక పడతాము, ఎంత గట్టిగా ట్రై చేస్తామో డెఫినెట్గా వస్తుంది. అసలు మీ డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అంటే బీయింగ్ అన్ యాక్టర్. యా, అంటే చిన్నప్పుడు అనుకునేదాన్ని, ఫ్రెండ్స్ అందరూ అనేది అబ్బా హీరోయిన్. రియాలిటీ అట్లా ఖచ్చితంగా ఉండదు. సో బట్ వాట్ ఐ థాట్ ఇస్ లైక్ ఓకే, హీరోయిన్గా అయితే 10 సినిమాలు 15 సినిమాలు ఇట్ విల్ బి అ వెరీ గుడ్ వన్. ఓకే, కానీ నాకు ఎప్పుడు ఇదే లైఫ్గా ఉండాలనుకుంటే ఐ షుడ్ ప్లే ఆల్ ది క్యారెక్టర్స్ ఇన్ అ వెరీ గుడ్ వే. లీడింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎలకాలం ఉండాలి ఆ క్యారెక్టర్ చేస్తే. అలాంటి క్యారెక్టర్స్ కావాలని కోరుకుంటుంది. ఎగ్జాంపుల్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలా నిలబడిపోయి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చెయ్యాలి అని చెప్పేసి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. లేదండి, అలా అంటే ఇలా నిలబడిపోయే క్యారెక్టర్స్ అని కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు కదా, ఆయన హీరోనే, కాకపోతే ఆయనకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు ఫాదర్గాను చేశారు, రైట్? అది మనకేంటి, ఆ సినిమాలో విజయ్ సేతుపతి గారు ఉన్నారు అంటే మనకు ఒక అబ్బా సినిమా బాగుంటుంది అని అనిపిస్తుంది కదా, అలా. సో ఆ క్యారెక్టర్ అంటే ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ ఉన్నారు ఈ ఫిల్మ్లో అంటే వాచ్ చేయాలి అనిపించాలి. అలాంటి క్యారెక్టర్స్ ప్లే చేస్తూ రావాలి. దట్ షుడ్ బి వెరీ వెరీ అట్రాక్టింగ్ టు ద ఆడియన్స్. చాలా బాగుందండి. సో నాకు అంటే ఒక ఇన్స్పిరేషన్ కూడా విజయ్ సేతుపతి గారే. ఆయన ఎక్కడి నుంచో వచ్చారు, చాలా ఇన్సిడెంట్స్ విన్నాం ఆయన ఎలా ఉన్నారు. హీస్ బీన్ సమ్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా కూడా ఉండి వచ్చారు. బట్ ఎవ్రీ క్యారెక్టర్ హీ డజంట్ సే నేను హీరోగానే ఉండాలని ఆయన ఎప్పుడు చెప్పలేదు. క్యారెక్టర్ ఛాలెంజింగ్గా ఉందా, దాన్ని ఎంత కొత్తగా చేయొచ్చు అని చూస్తారు. సో అలా ఉంటే చాలా బాగుంటుంది. కాదు, మీరు చిత్తూరు నుంచి వచ్చినా కానీ ఆ స్లాంగ్ ఏంది అసలు? ఎక్కడ చిన్న వర్డ్ కూడా రావట్లేదు. పుష్ప సినిమాలో మేము చూసి నేర్చుకున్న తర్వాత అట్లాంటి వర్డ్ ఏదైనా వస్తా అనుకుంటే అదే మీరు పుష్ప తర్వాత మారారు కదా, ఏమవుతుంది ఇక్కడ వచ్చాక ఫస్ట్ అంతా చాలా మూవీస్ తెలంగాణ స్లాంగ్ కావాలి అన్న రోజు నాకు తెలంగాణ స్లాంగ్ రాలేదండి. అప్పుడేమో నాకు రిజెక్షన్స్ అయిపోయి రాలేదండి. ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ దానివల్లే దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక ఎరా మొత్తం తెలంగాణ స్లాంగ్ బేస్డ్ మూవీసే వచ్చాయి. అందరూ స్లాంగ్ బేస్డే అడుగుతున్నారు. దానివల్ల నేర్చుకొని ఏమైపోయిందంటే మా ఫ్రెండ్స్ మాట్లాడినా కూడా నేను తెలంగాణనే మాట్లాడడం స్టార్ట్ చేశాను. దానివల్ల అలా అలవాటు అయిపోయింది. అది పోయింది, ఇది వచ్చింది. తర్వాత పుష్ప టైంకి అందరూ పుష్పకి ఆడిషన్ వెళ్ళాను. చిత్తూరు అమ్మాయి వెళ్ళకుండా ఎట్లా ఉంటుంది అనుకున్నా. వెళ్ళాను, అదే అన్నానా, ఆ నాకేంట్రా బాబు నా లాంగ్వేజ్ రావట్లేదు అనిపించింది. నాకు రావట్లేదు లిటరల్ రావట్లేదు. అదేదో వేరే స్లాంగ్ నేర్చుకొని మాట్లాడుతున్నట్టు మాట్లాడాల్సి వస్తుంది. కానీ మన ఊరు వాళ్ళు ఎదురుపడినారంటే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, లోపల నుంచి వచ్చేస్తుంది. మనది ఏంటంటే చిత్తూరు టౌన్ లో మరి నాటుగా మాట్లాడరు, ఇన్సైడ్ ద విలేజెస్ మాట్లాడతారు అట్లా. మన వాళ్ళు ఏంటంటే తెలుగు తమిళ్ మిక్స్డ్ మాట్లాడతారు. సో అంత ఇదిగా ఉండదు ఆ టౌన్ లో. ఓకే ఓకే. అందుకే చిన్నప్పటి నుంచి అంత కోర్గా మాట్లాడింది ఏం లేదు. అట్లా కాబట్టి ఇక్కడ హైదరాబాద్ రాగానే ఒక ప్రాపర్ లాంగ్వేజ్ అనేది బయటకు వచ్చేసి ఏం చేస్తాం. ఓకే. పుష్ప తర్వాత ఏమైందంటే మొత్తం చిత్తూరు స్లాంగ్ లేసింది పైకి, బాగా చాలా బాగా లేసింది. దెన్ ఐ థాట్ లైక్, కానీ ఆఫ్టర్ పుష్ప మనకు ఆ స్లాంగ్ ఎక్కువ వాడింది నాకు ఎక్కడ కనిపిస్తలేదు మన ఇండస్ట్రీలో. వస్తూ ఉన్నాయి. బట్ ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే వేరే డిస్ట్రిక్ట్ స్లాంగ్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. అంటే దానికి ఒక ప్రాముఖ్యత అనేది కూడా ఇస్తూ తీసుకెళ్ళిపోవడం అనేది కూడా ఇట్స్ నైస్. మనకి గోదావరి స్లాంగ్ కానీ అవన్నీ, రాజమండ్రి స్లాంగ్ కానీ అవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. అంటే అడాప్టింగ్, ఆ టైంకి వెళ్ళి అడాప్ట్ చేసుకోవడమే లాంగ్వేజెస్. అండ్ ఇప్పుడు విరాట్పాలెం వచ్చింది, సో మంచి క్యారెక్టర్ పడింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చి ఇంకా ఏది తీసుకోలేదండి. ఐ డెంట్ గో ఇన్ టు ఎనీ ప్రాజెక్ట్. ఐఎమ్ లుకింగ్ ఫర్ వన్. ఇప్పుడు ఒకటి చేసాము, వచ్చింది, దీనికంటే బెటర్గానే రావాలి అని వెయిట్ చేస్తున్నాను. బట్ ఆన్ ది ప్రాసెస్ అన్నీ బాగానే జరుగుతున్నాయి. విల్ సీ. టాక్స్ అయితే నడుస్తున్నాయి కదా? యా.
డెఫినెట్గా జరుగుతుంది. ఇప్పుడైతే ఓటీటీలో చూసాం, మరి బిగ్ స్క్రీన్ మీద అది నాకు కూడా కళ అండి. అది నా కళ కూడా. ఓకే, అదే నా కళ చెప్పాలంటే. సో డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. అంతే ఈ రోజు ఆ రోజు అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. వెయిటింగ్. డెఫినెట్గా. హూస్ యువర్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారు. చాలా చాలా ఇష్టం, చిన్నప్పుడు చాలా ఇష్టం అల్లు అర్జున్ గారు. అంటే ఆయన మూవీ ఎప్పుడైనా వెళ్ళిన సందర్భం కానీ, ఫస్ట్ డే ఫస్ట్ షో ఎట్లా అనిపించింది? పుష్ప వెళ్ళాను ఫస్ట్ డే ఫస్ట్ షో. వాట్ ఈస్ అలా వైకుంఠపురంలో వెళ్ళాను. మిగతావన్నీ ఇంకా నేను చిత్తూరులో ఉన్నప్పుడు రిలీజ్ అయినవే. రేసుగురం ఒక 3 times వెళ్ళాను. ఇంట్లో తిడుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళడం అని. బట్ రేసుగురం ఒక 3 times వెళ్ళాను అక్కడ థియేటర్కి. నాకు ఫస్ట్ మా డాడీ తీసుకెళ్ళి దేశముద్రు సినిమా చూపించారు. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్, అప్పుడు చాలా చిన్నదాన్ని, రియలైజ్డ్ హిజ్ హీరో, హిజ్ నేమ్ ఈజ్ అల్లు అర్జున్ అని చెప్పేసి. అంటే రియలైజ్డ్ స్టేజ్. అప్పటి నుంచే ఫ్యాన్ నేను అల్లు అర్జున్ గారికి. చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు నీ లైక్ వి అడ్మైర్ ఎవ్రీబడి ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. ఏం చేశారు, చాలా బాగా చేశారు, ఈయన భలే చేస్తున్నారు అని పర్ఫార్మెన్స్ బట్టి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం అందరినీ. పుష్ప తర్వాత ఆయన యాక్టింగ్ ప్రతిదానికి ఇంకా చాలా హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చేసింది. ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఏం కావాలి? ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే ఒకటి, యూ షుడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సర్వే కాదు, మీరు మంచిగా స్టెప్ ఇన్ అయ్యి ఒక స్టార్ట్ ఇవ్వాలన్నా యూ నీడ్ అ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, అదొక్కటే నేను బిలీవ్ చేస్తాను. మనకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మనలాంటి వాళ్ళకి మరి కీప్ ట్రయింగ్ అంతే, ఓపిక. ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే మనం ఎవరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇండస్ట్రీకి ఏం రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టు జస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, డూ యువర్ బెస్ట్ జాబ్, యాక్టింగ్ చేయండి, ఇంప్రూవ్ యువర్ సర్కిల్. ఓకే, సర్కిల్ ఇంప్రూవ్ చేయండి, ట్రై చేయండి. అంతకు మించి ఎవ్వరు ఏ సొల్యూషన్ ఇవ్వలేరు. బట్ ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్, ప్రతిదానికి దేనికి కింద పడకుండా, ఇఫ్ యూ కీప్ ట్రయింగ్, ఎక్కడ వదలకుండా, డెఫినెట్గా ఒకరోజు యూ విల్ గెట్ యువర్ డే. ఎప్పుడైనా అనిపించిందా ఏంటంటే ఎందుకు ఇవన్నీ మన వల్ల కాదు, ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి? అసలు ఎప్పుడో ఒక మూమెంట్లో? ఎప్పుడు అనిపించలేదండి. ఎప్పుడైనా లో అయినప్పుడు అవుతుందా అని ఒక్క చిన్న డౌట్ వస్తుంది, అవుతుందా అని. లేదు అవుతుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంతే. ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించలేదు, అవుతుంది. సో నైస్. ఒకవేళ నేను ఏమంటాను అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, నీ వల్ల ఒకవేళ జర్నీ ఫుల్గా సర్వైవ్ అవ్వడానికి అవ్వలేదు అన్నా, పూర్తిగా నేను ఇక్కడ సర్వైవ్ అవ్వలేదన్నా, నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ స్క్రీన్ మీద నేను చూసుకోవాలి. అట్లీస్ట్ ఆ స్టెప్ తీసేసుకొని అది చేసేసి యూ కెన్ డూ ఎనీథింగ్. ఒకసారి నువ్వు వచ్చావు కదా, అట్లీస్ట్ డూ ఇట్ అండ్ గో బ్యాక్ అంటున్నాను. ఆ ఒక్కసారన్నా నువ్వు మళ్ళీ నా వల్ల కావట్లేదు అనుకున్నా ఒక్కటన్నా చేసేసి వెళ్తే బెటర్. మీకు అదే అనమాట డ్రైవింగ్ ఫోర్స్. అంటే బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తాను. అయినా ట్రై చేశారా అస్సలు? ఏంటి? లేదండి, ట్రై చేయలేదు. ఎందుకు అలాగా? ఐ డోంట్ థింక్ ఐ షుడ్. అంటే నాకు ఎప్పుడు అనిపించలేదు బిగ్ బాస్కి వెళ్ళాలని. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక ఎవ్రీడే అప్డేట్స్, ఇక్కడ ఎవ్రీడే ఫాలోఅప్స్ ఇవే ఉన్నాయి. నేను అంత గ్యాప్ తీసుకుంటే నాకు ఇక్కడ దూరం అయిపోతుందని. కాదు, ఈ జర్నీలో ఎప్పుడైనా కానీ మూవీస్ రావడం అనేది కూడా కొంచెం అటు ఇటు ఉన్న టైంలలో సర్వైవింగ్ కోసం అని చెప్పి చాలా మంది కూడా స్మాల్ స్క్రీన్ లైక్ సీరియల్స్ కానీ ఇట్లా వెళ్ళిపోతున్న సందర్భాలు మనం చూసాం. అట్లా మీరేమన్నా వెళ్ళారా? వెళ్ళలేదు. నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇప్పుడు కూడా విరాటపాలెం తర్వాత వచ్చింది. ఇప్పుడు వెళ్ళలేదండి. సర్వైవల్ అంటే ఐ కెన్ సే ఐ హ్యావ్ మై సర్వైవల్స్. నాకు అట్లా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఓకే, సో ముందుగానే గ్రౌండ్ మొత్తం సిద్ధం చేసుకొని వచ్చి కూర్చున్నట్టుంది. లేదు దానికి కూడా టైం పట్టింది కదా. ఓకే, స్ట్రగుల్స్ ఉన్నాయి. బట్ అదే అంటున్నాను, యు లెర్న్ హౌ టు. నేర్చుకోవాలి కదండి. నేర్చుకోకుండా బాగా కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉందంటే అవ్వదు. లెర్న్ ఇట్. డెఫినెట్గా నువ్వు సంపాదించాలంటే యూ కెన్ డూ ఇట్. హ్యావ్ మెనీ ఫీల్డ్స్ టు డూ. నేను ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. అక్కడ నుంచి నాకు ఎర్నింగ్స్ వస్తున్నాయి. ఈవెంట్ కైండ్ ఆఫ్
అంటే కార్పొరేట్ ఈవెంట్స్ జరుగుతాయి కదండి, వీ హ్యావ్ మెనీ కంపెనీస్ కమింగ్ అప్, కార్పొరేట్ ఈవెంట్స్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి, ఆ ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి. సో అట్ సైడ్ ఐ కెన్ డూ ఇట్ యాజ్ అ పార్ట్ టైం, అది చేసేసుకుంటాను. రిమైనింగ్ టైం అంతా ఐ హ్యావ్ ఇట్ ఫర్ మై ఫిల్మ్స్ అంతే. బికాస్ చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు, లైక్ ఎవ్రీడే నేను ఏం పార్ట్ టైం చేయాలి, నాకు తెలియట్లేదు అని. ఫైండ్ యువర్ సెల్ఫ్ ఏ వే అంటాను. అది చేసుకోవాలి, బట్ అది చేయాలన్నా యూ షుడ్ హ్యావ్ ద టాలెంట్. ఊరికే రాదు కదా. ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ఇట్, యూ షుడ్ నో హౌ ఇట్ వర్క్స్, యూ షుడ్ లెర్న్ ద థింగ్స్ హౌ ఇట్ వర్క్స్. అది నేర్చుకున్నావు అనుకో, దెన్ యూ హ్యావ్ యువర్ గ్రిప్. అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. ఏమీ తెలియకుండా అంటే డెఫినెట్గా స్ట్రగుల్సే. రోజు ఎవరినో ఒకరిని అడగాలి, యూ హ్యావ్ టు డూ దిస్. అవి కాకుండా షుడ్ నో హౌ టు బీ హియర్. ఇక్కడ సంపాదించిన దాన్ని ఇక్కడ పెట్టి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇక్కడ మనం ఇవ్వాల్సిందే ఉంది. సో ఇంకొక దగ్గర నుంచి లెట్స్ ఎర్న్ ఇట్, తీసుకోదు, లెట్స్ ఎర్న్ ఇట్ అండ్ లెట్స్ ఇన్వెస్ట్ అంతే. నైస్ జూహీ ప్రియా, తనకైతే బోల్డెన్ విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నాం. అండ్ కమింగ్ గేమ్ వస్తాయో మీ దగ్గర నుంచి అనేది కూడా వెయిట్ చేస్తున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ యార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ డ్రీమ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. ఐ నో నా ఫస్ట్ ప్రాజెక్ట్కే మీరు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ మీకు ఎస్పెషల్లీ. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు నన్ను చాలా కంఫర్టబుల్గా కూల్ పర్లేదు చాలా కంఫర్ట్ చేస్తున్నారు. బట్ ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి నేను కోరుకునేది ఒకటే, ఒక మంచి రీచ్ ఉండాలి. అండ్ ఐ వాంట్ టు రీచ్ ఆల్ ద ఫిల్మ్స్ మెయిన్లీ. మంచి ఆపర్చునిటీకి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ ప్లాట్ఫామ్లో ఐ ట్రూలీ విష్ నెక్స్ట్ ఒక మంచి ప్రాజెక్ట్, ఒక మంచి క్యారెక్టరైజేషన్తో, ఒక రికగ్నైజ్డ్గా మీరే నన్ను మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడు ఇంకా చాలా మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.